ఇందుమతి నిర్ణయం రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. భద్రావతి నగర యువరాజైన ధర్మపాలుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు. అతడికి తండ్రి వెంట ఉండి రాజనీతి, రాజ్య పరిపాలన వ్యవహారాలు తెలుసుకోవటం కన్నా వేట, కొండకోనలు, నదీ తీరాల వెంట తిరుగుతూ ఆనందించటంపై ఎక్కువ మక్కువ. దీనికి తోడు అతడు స్వభావరీత్యా చాలా తొందరపాటు మనిషి. ధర్మపాలుడికి పరిపాలనా విషయాల్లో ఆసక్తి కలిగించటం ఎలాగో తెలియక రాజు విజయేంద్రుడు విచారపడుతూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా ఏదో వ్యాధికి గురి అయి మరణించటం జరిగింది. ఈ కారణంగా 20 ఏళ్ల వయసులో ధర్మపాలుడు భద్రావతి నగర రాజయ్యాడు. రాజయ్యాక కూడా ధర్మపాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. అతడు పూర్వంలాగే ఒంటరిగా వేటకు వెళుతూ ఉండేవాడు. అయినప్పటికీ అనుభవజ్ఞుడైన మంత్రి సుబుద్ధి, నమ్మకస్తుడు, దేశభక్తుడైన సేనాధిపతి వీరవర్మల వల్ల రాజ్యపాలన చాలా సక్రమంగా జరుగుతూ ఉండేది. ఒకనాడు ధర్మపాలుడు సూర్యోదయంతోనే బయలుదేరి అడవిలో చాలాసేపు వేటాడి మిట్ట మధ్యాహ్నం వేళకు బాగా అలసిపోయి దాహం తీర్చుకునేందుకు ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతకసాగాడు. కొంతసేపటికి అతడికి దట్టంగా చెట్లతో క్రిక్కిరిసి ఉన్న ఒక ప్రాంతాన చిన్న కొలను ఒకటి కనిపించింది. ధర్మపాలుడు గుర్రం దిగి కొలనులో నీరు తాగి దాహం తీర్చుకుని, గుర్రం కూడా నీరు తాగాక దాన్ని కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ కొలను ఆవలి వైపుకు చూసి ఆశ్చర్యపోయి క్షణకాలం ఆగాడు. కొలను అవతలి ఒడ్డున ఒక కుటీరం ఉన్నది. దాని ముందు కొన్ని పండ్ల చెట్లు, రకరకాల పూల మొక్కలు తీర్చిదిద్దినట్లున్నాయి. అడవి మధ్య ఈ కుటీరం ఏమిటా అని అనుకుంటూ ధర్మపాలుడు దానికేసి నడిచాడు. అతడు కుటీరాన్ని సమీపించబోతున్నంతలో ఒక చెట్టు కొమ్మకు వేళ్లాడుతున్న పంజరంలోని చిలుకకు అరముగ్గిన జామ పండును అందిస్తూ ఒక అద్భుతమైన సౌందర్య రాశి అతడి కంటపడింది. అతిథులకు స్వాగతం అన్నది రాజును చూసి పంజరంలోని మాటలు నేర్చిన చిలక. చిలుక మాటలకు ఆ సౌందర్యరాశి ఉలిక్కిపడి వెనుతిరిగి ధర్మపాలుణ్ణి చూసి నోట మాటరాని దానిలా అలాగే నిలబడిపోయింది. అంతటి అందగత్తెను చేరువుగా చూసిన ధర్మపాలుడు కూడా అచేతనంగా నిలబడిపోయాడు. ముందుగా ఆమె తేరుకొని, మిట్ట మధ్యాహ్నపు టెండలో వచ్చారు, చల్లని మంచినీళ్లు తీసుకువస్తాను అంటూ కుటీరంలోకి వెళ్లబోయింది. ధర్మపాలుడు ఆమెను వారిస్తూ, కొద్ది క్షణాల ముందు కొలనులో దాహం తీర్చుకున్నాను. సరే, ఇంతకు నువ్వెవరివి? ఈ అడవి మధ్య ఒంటరిగా ఉండటం లేదు కదా? నేనెందరో రాజకుమార్తెలను చూశాను, కాని అందంలో వాళ్ళందరూ నీ కారిగోరుకు సరిరారు అన్నాడు. ఈ పొగట్టెకు ఆమె తలవంచుకొని చిన్నగా నవ్వి, నేనిక్కడ ఒంటరిగా నివసించటం లేదు. నా బాల్యంలోనే అమ్మ పోయింది. 5-6 సంవత్సరాల క్రితం విషసర్పం కాటుకు గురి అయి మా నాన్న మరణించే ముందు నన్ను తన స్నేహితుడికి అప్పగించాడు. నా సంరక్షకుడు వేటగాడు. ఈ కుటీరంలో మేమిద్దరం ఉంటున్నాం. నాకు వైద్యం తెలుసు. ఈ ప్రాంతాల నివసించే కోయలకు, చెంచులకు అవసరమైన మూలికా వైద్యాలు చేస్తుంటాను. నా పేరు ఇందుమతి అన్నదామె. నా పేరు ధర్మపాలుడు. ఈ దేశపు రాజును అన్నాడు ధర్మపాలుడు కంఠస్వరంలో కాస్తంత దర్పాన్ని ధ్వనింపచేస్తూ. ఆ జవాబుకామె ఏమాత్రం ఆశ్చర్యపోక, అవును, మిమ్మల్ని చూడగానే అలా అని ఊహించాను. మీ పేరు వినటం తప్ప మిమ్మల్ని ఇదే ప్రత్యక్షంగా చూడటం అన్నది. ధర్మపాలుడు ఏదో అనబోయేంతలో ఇందుమతి కుటీరంకేసి ఒక అడుగు వేసి, క్షమించాలి, ఇక్కడి గూడెం నాయకుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. వైద్యం చేస్తున్నాను. సమయమైంది. ఆయన చేత కొన్ని గుళికలు మింగించి రావాలి. వెళతాను అన్నది. ఆ వెంటనే ధర్మపాలుడు ఒక అడుగు ముందుకు వేసి, ఇందుమతి, అతిలోక సౌందర్యవతివైన నువ్వు ఇక్కడ అడవిలో అడవి మృగాల మధ్య కోయలతో, చెంచులతో జీవించటం సిగ్గుచేటు. రా నా వెంట. నిన్ను రాజధానికి తీసుకుపోయి నా రాణిని చేసుకుంటాను అన్నాడు. దీనికి ఇందుమతి ఒకసారి ధర్మపాలుడికేసి నిరసనగా చూసి కుటీరంలోకి వెళ్లబోయింది. అయితే ఇంతలో ధర్మపాలుడు వేగంగా ముందుకు పోయి ఆమెను అడ్డగిస్తూ, రాజంత వాణ్ణి రమ్మంటుంటే తిరస్కరించటానికి నీకెంత ధైర్యం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా గుర్రంకేసి నడిపించసాగాడు. ఇందుమతి తన చేతిని ధర్మపాలుడు పట్టు నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ, ఛీ, నన్ను అంటకు అంటూ పెద్దగా కేకపెట్టింది.
అయినా ధర్మపాలుడు తన పట్టు వదలక బలవంతంగా ఆమెను గుర్రం మీద ఎక్కించే సమయంలో ఎక్కడి నుంచో రివ్వుమంటూ ఒక బాణం దూసుకు వచ్చి అతడి భుజాన్ని తాకింది. ఆ మరుక్షణం ధర్మపాలుడు అబ్బా అంటూ బాధతో అరచి ఇందుమతిని వదిలేశాడు. ఇందుమతి బాణం వచ్చిన వైపుకు చూసింది. అల్లంత దూరంలో ఆమె రక్షకుడు ఒక చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. అతడి ముఖం కోపంతో ఎర్రబడి ఉన్నది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఇందుమతి చొప్పున తల తిప్పి ధర్మపాలుడికి చేయి ఆసరా ఇచ్చి కుటీరంలోకి నడిపించుకుపోయింది. అక్కడ అతన్ని ఒక మంచం మీద కూర్చోపెట్టి భుజంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గాయానికేవో ఆకుపసర్లు పూసి గట్టిగా కట్టుకట్టింది. ఇంతలో ఇందుమతి సంరక్షకుడు కుటీరంలోకి వస్తూనే ఎక్కడా రాజాధముడు, వాడికెంత అహంకారం అంటూ అరిచాడు. ధర్మపాలుడు తల తిప్పి అతన్ని చూసి క్షమించు, పెద్ద తప్పు చేశాను. ఈరోజు నా కళ్ళకేవో పొరలు కమ్మాయి అన్నాడు. ఆ జవాబుతో ఇందుమతి సంరక్షకుడు కొంత శాంతపడి ఆమెకేసి చూశాడు. ఇందుమతి అతన్ని బయటకు వెళ్ళమన్నట్లు సైగ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ధర్మపాలుడు మౌనంగా కుటీరంలో నుంచి బయటకు వచ్చి దాపులనున్న తన అశ్వాన్ని అధిరోహించి నగరానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజులకు మంత్రి సుబుద్ధి కొన్ని విలువైన కానుకలతో సపరివారంగా ఇందుమతి కుటీరానికి వచ్చి, అమ్మా, ఇవి మా రాజుగారు నీకు ఇవ్వమన్న కానుకలు. ఆయనది చిన్నతనం నుంచి దుడుకు స్వభావం. వారం క్రితం ఆయన కారణంగా ఇక్కడ జరిగిపోయిన దుస్సంఘటనతో మనిషి స్వభావంలో ఇంతింత రాని ప్రవర్తన వచ్చింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జీవితంలో ఇక ఏనాడు పెళ్లిమాట తలపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు. మంత్రి మాటలు వింటూనే ఇందుమతి చెలించిపోయి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మంత్రి పక్కనే నిలబడి ఉన్న సంరక్షకుడితో, బాబాయ్, శ్రావణమాసం రాగానే మహారాజు గారిని ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడి తీసుకువెళ్ళమని చెప్పు అని కుటీరంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెల తిరక్కుండానే ధర్మపాలుడితో ఇందుమతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజున భర్తతో సాయంకాలపు వేళ చల్లగాలికి రాజప్రాసాదపు మేడ పైభాగంలో తిరుగుతున్నప్పుడు ఇందుమతి ఉన్నట్టుండి, మహారాజా, చూశారా, మీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించాను అన్నది చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు అర్థం కాని వాడిలా ధర్మపాలుడు ఒక క్షణం ఇందుమతి కేసి చూసి చప్పున నవ్వుతూ, అవునవును, ప్రతిజ్ఞాభంగం చేసిన మాట నిజం. మరి నీ సంగతి ఏమిటి? ముందు అంతగా తిరస్కరించిన దానివి, ఆ తర్వాత నీకై నువ్వు నాకు పెళ్లి రాయబారం ఎందుకు పంపావు అని ప్రశ్నించాడు. క్షమించండి మహారాజా, నేను ముందు తిరస్కరించింది మీలో ఉన్న తొందరపాటుతనాన్ని, మితిమించిన అహంకారాన్ని. అయితే మీరు పంపిన కానుకలతో నా కుటీరానికి వచ్చిన మహామంత్రి చెప్పిన మాటలు, మీ ప్రతిజ్ఞ సంగతి విన్న తర్వాత మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించారని, మీ స్వభావంలో పూర్తి మార్పు వచ్చిందని గ్రహించాను. అందువలనే నాకై నేను వివాహ ప్రసక్తి తేవటం జరిగింది అన్నది ఇందుమతి చిన్నగా నవ్వుతూ. ఈ జవాబుకు ధర్మపాలుడు ఎంతగానో ఆనందించాడు. బేతాళ కథలు రత్న నిపుణుడు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు సర్వసమర్థుడవు. అందరూ నీలాగా ఉండరు. కొన్ని విషయాలలో అపూర్వ ప్రజ్ఞ ఉన్నవారికి మరికొన్ని విషయాలలో ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇందుకు తార్కాణంగా నీకు రత్నవేది అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కొంతకాలం కిందట హోయిసల రాజ్యంలో చిరకీర్తి అనే ఆయన ఉండేవాడు. ఆయన అన్ని రకాల ముడిరత్నాలు కొని వాటిని సానపట్టి రత్నవర్తకులకు విక్రయించి జీవిస్తూ ఉండేవాడు. రత్నాలను కొని సానపట్టటం పెద్ద లాభసాటి బేరం కాదు. 5-6 ముడి రత్నాలలో వచ్చే లాభం ఒక్క రత్నంలో పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాతిలో ఉన్న రత్నానికి విలువ కట్టడం తేలిక పని కాదు. అందుచేత చిరకీర్తి ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు. చిరకీర్తికి రత్నవేది అని ఒక కొడుకున్నాడు. వాడు కూడా తన వృత్తే అవలంబిస్తే పైకి రాలేకపోతాడనే ఉద్దేశంతో చిరకీర్తి వాడికి చదువు సంధ్యలు చెప్పించాడు. రత్నవేది 12 ఏళ్ల వయసు వాడై ఉండగా ఒకనాడు వాణ్ణి తన వెంట పెట్టుకుని చిరకీర్తి ఒక రత్నవర్తకుడి ఇంటికి వెళ్ళాడు. వారిద్దరూ అక్కడికి చేరేసరికి రత్నవర్తకుడి ఇంటి చుట్టూ ఇసక వేస్తే రాలకుండా జనం ఉన్నారు. కారణమేమంటే ఆ రత్నవర్తకుడు ఒక అపురూపమైన వజ్రాన్ని తెచ్చాడు.
తండ్రి కొడుకులిద్దరూ జనాన్ని తోసుకుని లోపలికి వెళ్లారు. రత్న యువకుడు చిరకీర్తితో, ఈ వజ్రం చూశావా? దీన్ని పడమటి కొండలలో నేనే ఏరాను. ఎంతో శ్రమ కూడా పడలేదు. కొండలలో నేనున్నది 2 రోజులు. దీనినిప్పుడు 1,00,000 వరహాలకు అడుగుతున్నారు అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ వ్యాపార విషయం ఏదో మాట్లాడుకున్నారు. అంతసేపు రత్నవేది ఆ వజ్రాన్నే చూస్తూ వచ్చాడు. దాన్ని తన చేతిలో పెట్టుకుని అటీ ఇటూ తిప్పి దాని అందాన్ని, బరువును, తళతళను గమనించాడు. తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన జరిగినది మొదలు రత్నవేదికి రత్నాలను అన్వేషించాలని గాఢమైన కోరిక పుట్టుకొచ్చింది. అలాంటి వజ్రం ఒక్కటి దొరికితే 3 తరాల వారికి దారిద్ర్యం ఉండదు. అయితే వాడు తన కోరికను తండ్రితో చెప్పలేదు. మరి 2 ఏళ్లు గడిచాయి. చిరకీర్తికి జబ్బు చేసింది. ఆయన కూడబెట్టినది కాస్త మందులకు, మాకులకు ఖర్చయిపోయింది. కాని ఆయన వ్యాధి నయం కాలేదు. తండ్రి చనిపోగా రత్నవేది తనను తల్లిని పోషించవలసిన వాడయ్యాడు. ఏం చేస్తావురా నాయనా అని తల్లి అడిగితే, అమ్మా, నేను కూడా రత్నాలు సానబట్టటం నేర్చుకుంటాను. మన ఇద్దరము నా సంపాదనతో బతకలేకపోము అన్నాడు. తల్లి సరేనన్నది. రత్నవేది ఒక గురువు వద్ద రత్నాలను సానబట్టటం నేర్చుకుంటూ పనిచేయటానికి కుదిరాడు. త్వరలోనే వాడికి రత్నాలుండే రాళ్ల యొక్క స్వభావాలు బాగా తెలిసిపోయాయి. మరి 2 ఏళ్లు గడిచాక వాడు తన గురువుతో, నేను నా మేనమామ ఇంటికి వెళ్లి 2 వారాలలో తిరిగి వస్తాను అని చెప్పి సెలవు పుచ్చుకున్నాడు. తల్లితో కూడా ఆ మాటే చెప్పి వాడు తన మేనమామ గారింటికి బయలుదేరాడు. వారుండే ఊరు పడమటి కొండలకు దిగువనే. అక్కడికి చేరిన మర్నాడు ఉదయమే ఒక సంచిలో తన శానము, సుత్తె వేసుకుని చద్ది అన్నం మూట కట్టుకుని కొండల మీద రత్నాలు వెతుక్కొని వస్తాను అని మేనమామతో చెప్పి బయలుదేరాడు. పిచ్చి వెధవ, 16 ఏళ్లు నిండలేదు, వీడు రత్నాలు వెతకటమేమిటి అని మేనమామ నవ్వుకున్నాడు. రత్నవేది విసుగు విరామము లేకుండా ఆ రోజల్లా కొండల మీద తిరిగి తనకు రత్నాలుంటాయని తోచిన రాళ్లన్నింటినీ కొట్టి సంచిలో వేసుకున్నాడు. రోజల్లా సేకరించిన రాళ్లు సంచి సగానికి కూడా రాలేదు. అందుచేత వాడు తాను తెచ్చుకున్న అన్నంలో సగమే తిని ఆ రాత్రి కొండల మీదే పడుకున్నాడు. మర్నాడు సాయంకాలానికి సంచి నిండింది. ఆ రాత్రే వాడు మేనమామల ఇంటికి తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన రాళ్లన్నీ చూసి, ఇందులో ఏవైనా రత్నాలున్నాయట్రా అని అడిగాడు మేనమామ. కనీసం 300 వరహాల విలువ గల రత్నాలుంటాయి అన్నాడు రత్నవేది. వాడి మేనమామ ఉన్ని కంబళ్ళు నేయించి ఏడాది పొడుగునా వాటిని అమ్మినా 300 వరహాల లాభం ఉండేది కాదు. అందుచేత మేనల్లుడి మాటలకు ఆశ్చర్యపడ్డాడు. రత్నవేది తెచ్చిన రాళ్లలో 300 వరహాల విలువ చేసే రత్నాలున్న మాట అబద్ధమే కాని 150 వరహాల విలువ గల పచ్చలు, గోమేదికాలు, చిల్లర రత్నాలు దొరికాయి. బీదస్థితిలో ఉన్న రత్నవేది 100 వరహాలు తన తల్లికిచ్చి అవసరమైన ఖర్చులకు వినియోగించమన్నాడు. తాను ఎప్పటికైనా విలువగల వజ్రాన్ని సంపాదిస్తానన్న ధైర్యం కూడా వాడికి చిక్కింది. అందుచేత వాడు మరుసటి ఏడు మళ్ళీ తన మేనమామ గారింటికి బయలుదేరి వెళ్ళాడు. ఈసారి వాడు అచ్చగా వజ్రాల కోసమే వెతకటానికి నిశ్చయించాడు. వాడు కొండలపై 3-4 రోజులు గడపటానికి తగిన సన్నాహంతో వెళ్లి వజ్రాలుండే రాళ్లుగా కనిపించిన వాటినన్నింటినీ పగలకొట్టి తన గోతం నించుకొని తిరిగి వచ్చాడు. వాడు ఆ రాళ్లన్నింటినీ తన గురువు ముందు పోసి, వీటిలో ఎందులోనైనా వజ్రం ఉంటుందా చూసి చెప్పండి అన్నాడు. రత్నవేది గురువు ఒక్కొక్క రాయినే పరీక్షించి తల అడ్డంగా తిప్పి ఒక మూల గిరాటు వేశాడు. రత్నవేది నిరుత్సాహపడలేదు. ఎందుచేతనంటే వాడికి కూడా ఆ రాళ్లల్లో అట్టి నమ్మకం లేదు. ఒక్క రాయి గురించే వాడికి కొంచెం ఆశ ఉన్నది. ఆ రాతిని గురించి తన గురువు ఏమంటాడో తెలుసుకోవాలని వాడికి ఆత్రంగా ఉన్నది. గురువు ఆఖరు ఆ రాయిని ఎత్తి దాన్ని చాలాసేపు పరీక్షించి దాన్ని కూడా మూలకు విసిరేసి, నీ శ్రమ అంతా వృధా, ఒక్క రాతిలోనూ రత్నం లేదు అన్నాడు. గురువు తనతో అబద్ధం చెప్పాడని రత్నవేదికి అనుమానం తోచింది. ఆ రాత్రి వాడు చప్పుడు చేయకుండా రాళ్లను సానబట్టే గదికి వెళ్లి తాను తెచ్చిన రాళ్లను ప్రమిద దీపం సహాయంతో వెతికాడు. అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి కాని గురువుగారు ఆఖరులో చూసిన రాయి లేదు. వాడి అనుమానం దృఢమైంది. పక్క గది అలమారులో సానపట్టిన రాళ్లుంటాయి. రత్నవేది ఆ గదిలోకి వెళ్లి ఆ అలమారులో సగం సానపట్టిన వజ్రపు రాయిని చూశాడు. మబ్బులలో నుంచి బయటకు వచ్చే చంద్రుడిలాగా ఆ రాయిలో పెద్ద వజ్రం మెరుస్తున్నది. గురువు తనను మోసం చేశాడని రూఢి అయింది.
రత్నవేది ఆ రాయిని తీసి తన జేబులో వేసుకుని, "నువ్వు దొంగవు. నేను నీ కింద పని చేయను" అని ఒక చీటీ రాసి అలమారులో పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. పూర్తిగా సానబట్టినాక ఆ వజ్రాన్ని చూసుకుని రత్నవేది చాలా మురిసిపోయాడు. అది 1,00,000 వరహాల విలువ చేయకపోవచ్చు కానీ సులువుగా 50,000 చేస్తుంది. దీనితో తన దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది. ఈ రత్నాన్ని మంచి వర్తకుడికి అమ్మి వీలైనంత సొమ్ము రాబట్టి ఆ సొమ్ముతో ఇళ్ళు, తోటలు, పొలాలు కొని మహారాజులాగా బతుకుదామని రత్నవేది కలలు కన్నాడు. కానీ అంత విలువైన రత్నాన్ని అమ్మటం సులువు కాదు. తన దగ్గర అంత విలువైన వస్తువు ఉన్నట్టు 10 మందికి తెలియాలి. ఒకరికి ఇద్దరికి చూపితే తనకు దాని పూర్తి విలువ దక్కదు. అందుచేత వాడు దాన్ని ఎవరికీ చూపక మంచి సమయం కోసం ఎదురు చూడసాగాడు. వాడికి కావలసిన అవకాశం కొద్ది మాసాలలోనే లభించింది. నగరంలో ఒక పెద్ద సంత జరిగింది. ఆ సంతకు నానా దేశాల నుంచి రకరకాల సరుకులు తీసుకుని వర్తకులు వచ్చారు. వారిలో 20కి పైగా రత్నవర్తకులే ఉన్నారు. అటువంటి సంతలో తన వజ్రాన్ని సిసలైన ధర నిర్ణయమవుతుందని రత్నవేది నిశ్చయించుకున్నాడు. వాడు సంతలో ప్రవేశించి రత్నవర్తకుల అంగళ్ళన్నీ చూడసాగాడు. అందులో ఒక అంగడి వాణ్ణి ఆకర్షించింది. మిగిలిన అంగళ్ళన్నింటిలోనూ కలిసి ఎన్ని రత్నాలున్నాయో ఆ ఒక్క అంగడిలోనూ అన్ని రత్నాలున్నాయి. ఆ అంగడిలో కూర్చున్న ముసలివాడు తన రత్నాలను ఒక ఎత్తైన కుప్పగా అమర్చాడు. కుప్ప నడినెత్తిన ఒక పెద్ద ముత్యాన్ని ఉంచాడు. రంగురంగుల రత్నాలను శ్రేణులలో అమర్చిన ఆ కుప్ప చూడటానికి ఎంతో మనోహరంగా ఉన్నది. రత్నవేది ఆ కుప్పను తనివితీరా చూసి ముసలివాడికేసి తిరిగి, "మీ వద్ద అన్ని రత్నాలు ఉన్నాయి కాని వజ్రాలు లేవెందుచేత? ఆ కుప్ప నడినెత్తిన ఆ ముత్యానికి బదులు అదే ప్రమాణం గల వజ్రం అమర్చితే ఎంత బాగా రాణించేది" అన్నాడు. "నా వద్ద అన్ని రకాల రత్నాలున్నాయి బాబూ. నువ్వు ఏ రకం రత్నమైనా ఎంత పెద్దదైనా తీసుకురా. అంతకన్నా పెద్దది నా దగ్గర ఉందని చూపిస్తాను" అన్నాడు ముసలివాడు. "చూపించలేరు. నా దగ్గర ఉన్నంత వజ్రం మీ దగ్గర ఉండేటందుకు వీలు లేదు" అన్నాడు రత్నవేది. "నీ వజ్రం విలువ ఎంతో చెప్పు, తర్వాత దాన్ని బయటపెట్టు. అంతకంటే పెద్ద వజ్రాన్ని నేను చూపించగలిగితే దాన్ని నాకు ఇచ్చేసి నీ దారిన నీవు పో. నేను చూపించలేకపోతే నీ వజ్రానికి సమానమైన రత్నాలను నీవు కోరిన వాటిని నేను నీకు ఉచితంగా ఇచ్చేస్తాను" అన్నాడు ముసలివాడు. ఆ సమయంలో అక్కడికి కొందరు రత్నవర్తకులు, బేరగాళ్లు వచ్చారు. రత్నవేది అంతమంది చూస్తున్నారన్న గర్వంతో తన జేబులోంచి వజ్రాన్ని తీసి ముసలివాడి ఎదుట ఉంచాడు. ముసలివాడు దాన్ని పరీక్షించి, "నీ మాట నిజం నాయనా. ఈ వజ్రం 50 వరహాల కన్నా ఎక్కువే విలువ చేస్తుంది. కానీ నా దగ్గర అంతకంటే పెద్ద వజ్రం ఉన్నది" అంటూ తన జేబులో నుంచి ఒక వజ్రాన్ని తీశాను. తాను 12 వాడై ఉండగా రత్నవర్తకుడి వద్ద చూసిన వజ్రమే అది. రత్నవేది పందెం ఓడిపోయాడు. ముసలివాడు వాడి వజ్రాన్ని తీసుకుని రత్నాల కుప్ప నడినెత్తి నుంచి ముత్యాన్ని తీసేసి రత్నవేది వజ్రాన్ని దానిపై ఉంచాడు. చుట్టూ చేరిన వారు తలా ఒక విధంగా మాట్లాడారు. "చిన్నవాణ్ణి చేసి ముసలివాడు మోసం చేశాడు" అన్నారు కొందరు. "పిచ్చివాడు, దాన్ని ఎవరికి అమ్మినా 50,000 వరహాలు వచ్చేవి" అన్నారు మరికొందరు. కాని రత్నవేది ఈ మాటలేవీ చెవిన పట్టించుకోకుండా తల వంచుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, రత్నవేది నిష్కారణంగా తన వజ్రాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? అతను ముసలివాడితో పందెం వేయటానికి కారణమేమిటి? పందెంలో గెలిచి ముసలివాడి వద్ద 50,000 వరహాల విలువగల రత్నాలను ఉట్టుడియంగా సంపాదించాలనా? లేక అమాయకత్వం చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. రత్నవేది అచ్చగా అమాయకుడు కాడు, దురాశాపరుడు కాడు. తన వజ్రానికి నికరమైన విలువ ఏమిటో 10 మందిలో నిర్ణయం కావటము, 10 మందికి తెలియటము మాత్రమే వాడికి కావలసింది. పందెం ఓడినా వాడి కోరిక నెరవేరింది. వజ్రం పోయినందువల్ల వాడికి కలిగిన నష్టం మాట. కొండలలో ఇంకా వజ్రాలున్నాయి. వాటిని వెతకటం తనకు చేతనవునని వాడెరుగును. అందుచేత ఆ వజ్రం పోయినందుకు వాడు అంతగా విచారించలేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఆదర్శ ప్రేమికులు రాసిన వారు విలియం షేక్స్పియర్ గారు. వెరోనా నగరంలో ఒకప్పుడు 2 గొప్ప కుటుంబాలుండేవి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండేది. ఆ కుటుంబాలకు చెందిన వారే కాక వారి దూరపు బంధువులు, చివరకు వారి నౌకర్లు సైతం ఎక్కడ తారసిల్లితే అక్కడ పోట్లాటలకు తలపడేవారు.
ఒక్కొక్కప్పుడు నడివీధులలో రక్తపాతాలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ తగాదా ఆ వంశాల మధ్య అనాదిగా ఉండి ఎంతకు సమసిపోయేటట్టు కనపడలేదు. ఈ 2 ఏళ్లల్లోనూ ఒక జంట జూలియట్ అనే పిల్ల ఉండేది. ఆమె అపురూప సౌందర్యవతి. తండ్రికి ఒక్కతే కుమార్తె. పెద్ద ఆస్తికి వారసురాలు. రెండవ ఇంటికి చెందినవాడు రోమియో. ఇతను రోజల్లీన్ అనే గొప్ప ఇంటి కన్యనొకదానిని ప్రేమించి ఆమె చేత నిరాకరించబడి నిద్రాహారాలు లేక వెర్రివాడైపోయాడు. ఇలా ఉండగా జూలియట్ తండ్రి ఒక బ్రహ్మాండమైన విందు వినోదం ఏర్పాటు చేసి రోమియో ఇంటి వారిని తప్ప మిగతా వెరోనా నగరవాసులందరినీ సకుటుంబంగా ఆహ్వానించాడు. రోమియో మిత్రుడొకడు బెన్వోలియో అనేవాడు రోమియోతో, వెరోనా నగరంలో నీ రోజలీనాను తలదన్నే అందగత్తెలు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ మనం మారువేషాలతో విందుకు వెళితే అందరినీ చూడవచ్చు అన్నాడు. ఇతర కన్యలను చూడటానికి కాకపోయినా తన రోజలీనాను చూడవచ్చునన్న ఆశతో రోమియో ఒప్పుకున్నాడు. నిజానికి అతనికి తమ ప్రతిపక్షులపైన విద్రోహభావం ఏమీ లేదు. అతను బెన్వోలియోనాను, మెర్కుషియో అనే మరొక మిత్రుణ్ణి వెంటపెట్టుకుని కళ్ల మీదుగా గంతలు కట్టుకుని విందుకు వెళ్ళాడు. విందులో నృత్యాలు చేసేవారు కళ్ల మీద అలాంటి గంతలు కట్టుకోవటం ఆచారం. అక్కడ నృత్యం జరుగుతూ ఉండగా రోమియో మొట్టమొదటిసారి జూలియట్ను చూసి ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఆమెను ప్రేమించనారంభించాడు. నృత్యం అయిపోగానే అతను జూలియట్ ఉన్న చోటికి వెళ్లి స్వతంత్రంగా ఆమె చేయి పట్టుకుని ఆమెకు తన ప్రేమ తెలియచేశాడు. కాని తానెవరో చెప్పలేదు. అయితే రోమియో రహస్యం దాగలేదు. జూలియట్ బంధువర్గానికి చెందిన టైబాల్ట్ అనేవాడు గొంతును బట్టి రోమియోను గుర్తుంచి అతనిపై కత్తి దూశాడు. కానీ జూలియట్ తండ్రి అతన్ని వారిస్తూ, ఇంతమంది ఉత్సాహంలో ఉన్న సమయంలో రక్తపాతం చేసి రసాభాస చేయకు అని మందలించాడు. దుడుకువాడైన టైబాల్ట్, ఈసారి రోమియో నాకు చెక్కని వాడి ప్రాణాలు తీస్తాను అని శపథం చేశాడు. ఆ రాత్రికి విందు ముగిసి అతిథులు వెళ్ళిపోసాగారు. రోమియో కూడా బయటకు వచ్చాడు. కాని అతని పంచప్రాణాలు జూలియట్ వెంటే ఉన్నాయి. ఆమెకు దూరంగా వెళ్ళిపోవటం అతనికి అసంభవంగా తోచింది. అతను జూలియట్ ఇంటి వెనుక భాగంలో ఉండే ప్రహరీ గోడ దూకి అక్కడ ఉండే తోట ప్రవేశించాడు. మరికొంచెం సేపటికి జూలియట్ ఒక కిటికీ వద్దకు వచ్చి నిలబడింది. రోమియో తనను గురించి ఆలోచిస్తున్నట్లే ఆమె కూడా అతనిని గురించే ఆలోచిస్తున్నది. రోమియో, మాకు శత్రువు అయిపోయావెందుకు? నాకోసమైనా నీవు మరొక మనిషివైపోరాదా అని ఆమె పైకే మాట్లాడుకోవటం రోమియో విని పొంగిపోయాడు. అతను ఆమెను సమీపించి ఆమెను పలకరించాడు. జూలియట్ ఎంతో కంగారు పడుతూ, నిన్ను చూస్తే మా వాళ్ళు చంపేస్తారు అన్నది. చంపని, వారి కత్తుల కంటే నీ కళ్ళు నాకు ఎక్కువ హాని చేశాయి అన్నాడు రోమియో. ఒకరి ప్రేమ ఒకరికి ఎలాగూ తెలిసిపోయింది గనుక జూలియట్ తన ప్రేమను దాచటానికి ప్రయత్నించలేదు. రేపు నౌకరు ద్వారా కబురు చేసి మన పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరిగేది తెలిపినట్టయితే నేను నీ దాన్ని అవుతాను అన్నది ఆమె. తెల్లవారుతూనే రోమియో ఒక మత గురువు వద్దకు వెళ్ళాడు. ఆయన పేరు లారెన్స్. ఆయనకు రోమియో అంటే చాలా వాత్సల్యం. రోమియో కుటుంబానికి జూలియట్ కుటుంబానికి తరాల వెంబడి నడిచే స్పర్ధలను ఆయన ఎన్నడూ ఆమోదించలేదు. ఆయన ఉభయపక్షాల క్షేమాన్ని స్నేహాన్ని కోరినవాడు. రోమియో వచ్చి తాను జూలియట్ను ప్రేమించానని రహస్యంగా పెళ్లాడబోతున్నానని చెప్పగానే ఈ విధంగానైనా 2 కుటుంబాల మధ్య పొత్తు కుదురుతుందని ఆశపడి లారెన్స్ వారిద్దరికీ పెళ్లి చేయటానికి అంగీకరించాడు. రోమియో ఈ సంగతి జూలియట్కు కబురు పంపాడు. ఆమె లారెన్స్ ఉండే చోటికి వచ్చింది. లారెన్స్ రోమియో జూలియట్లకు శాస్త్రోక్తంగా వివాహం జరిపి వారిని భార్యాభర్తలు చేసేశాడు. జూలియట్ తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లి ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు రోమియో వచ్చి తనను తోటలో కలుసుకుంటాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నది. రోమియో జూలియట్ల పెళ్లి జరిగిన రోజు మధ్యాహ్నమే ఒక దుర్ఘటన జరిగింది. రోమియో మిత్రులిద్దరూ వీధిలో పోతుండగా జూలియట్ బంధువైన టైబాల్ట్ వారికి ఎదురై మెర్కుషియా అనేవాడితో, రోమియో స్నేహం చేస్తున్నావు, నీకు సిగ్గులేదా అని నిందించాడు. మెర్కుషియా మాటకు మాట అన్నాడు. వారి వాగ్వాదం యుద్ధంగా మారబోతున్న దశలో రోమియో అటుగా వచ్చాడు. వెంటనే టైబాల్డ్ రోమియోను నానా మాటలు అన్నాడు. ఆ రోజే జూలియట్ను పెళ్లాడి ఉన్న రోమియోకు తన భార్య తరపు బంధువులతో పోట్లాట పెట్టుకోవటం ఇష్టం లేక అతను టైబాల్డ్తో మంచిగా మాట్లాడ యత్నించాడు. కానీ రోమియో పెళ్లి గొడవ ఏమీ తెలియని మెర్కుషియా ఆగ్రహావేశంతో కత్తి దూసి టైబాల్ట్ పైకి వెళ్ళాడు.
వారిని విడదీయాలని రోమియో, బెన్వోలియోలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మెర్కుషియో కత్తియుద్ధంలో దెబ్బతిని చనిపోయాడు. తన మిత్రుడి మరణంతో రోమియో ఓర్పంతా మటుమాయమైంది. అతను కత్తి దూసి టైబాల్ట్‌పై కలియబడి చివరకు అతన్ని చంపేశాడు. ఈలోపుగా ఈ గలాటా గురించి వార్త నగరమంతా పాకింది. అక్కడికి వెరోనా ప్రభువు, రోమియో జూలియట్ల తల్లిదండ్రులు, అనేక మంది సాధారణ పౌరులు వచ్చి పెద్ద గుంపుగా గుమిగూడారు. జూలియట్ తరపు వారు రోమియోను కఠినంగా శిక్షించమని ప్రభువును వేడుకున్నారు. మెర్కుషియోను చంపినందుకు టైబాల్ట్‌కు ఎలాగూ మరణదండన పడవలసి ఉందే కనుక అతన్ని చంపినందుకు రోమియోను శిక్షించనవసరం లేదని రోమియో పక్షం వారు అన్నారు. ప్రభువు ఎవరి సలహా పాటించక మర్నాడు తెల్లవారేలోపుగా వెరోనా నగరం విడిచి వెళ్ళమని రోమియోకు ఉత్తరువిచ్చాడు. వెళ్ళని పక్షంలో అతనికి మరణశిక్ష పడుతుంది. ప్రభువు ఈ ఉత్తరువిచ్చినప్పుడు రోమియో లారెన్స్ వద్ద ఉన్నాడు. ఈ ఉత్తరువు మాట వినగానే అతను, నాకు జూలియట్ లేని చోటు నరకంతో సమానం, వెరోనా నగరం విడిచి ఎలా వెళ్ళను అని వాపోయాడు. లారెన్స్ అతన్ని మందలిస్తూ, నీ అదృష్టానికి సంతోషించు, యుద్ధంలో టైబాల్ట్ నిన్ను చంపలేదు. అతన్ని చంపినందుకు ప్రభువు నీకు మరణదండన విధించలేదు. నీ అదృష్టం బాగున్నది అన్నాడు. నేను ఈ రాత్రి జూలియట్‌తో గడిపి తెల్లవారేలోపుగా మాంటూవా నగరానికి వెళ్ళిపోతాను. అవకాశం చూసి మీరు మా పెళ్లి మాట బయటపెట్టండి. ఆ సంగతి తెలిసి మా కుటుంబాలు తమ ద్వేషాన్ని విడిచిపెట్టి స్నేహం చేయవచ్చు. అప్పుడు ప్రభువు గారు కూడా నాకిచ్చిన శిక్షను ఉపసంహరిస్తారు. నేను తిరిగి వెరోనా నగరానికి వచ్చి జూలియట్‌తో హాయిగా కాపురం చేస్తాను అన్నాడు రోమియో. రోమియో వెరోనా నగరాన్ని విడిచిపోయిన కొద్ది రోజులకే జూలియట్ తండ్రి ఒక మంచి సంబంధం తెచ్చాడు. వరుడు చాలా గొప్ప వంశానికి చెందినవాడు, యువకుడు, అన్ని విధాలా జూలియట్‌కు తగినవాడు. జూలియట్‌కు అదవరకే పెళ్లి అయిపోయిందని తండ్రి ఎరుగడు. తండ్రి సంబంధం గురించి చెప్పగానే జూలియట్ కంగారుపడి తనకింకా పెళ్లియుడు రాలేదన్నది. తమ బంధువైన టైబాల్ట్ చనిపోయి ఎన్నో రోజులు కాకుండానే పెళ్లి జరపటం ఉచితంగా ఉండదన్నది. నోటికి వచ్చిన అభ్యంతరాలన్నీ చెప్పింది. ఆమె అభ్యంతరాలు విని మండిపోయి ఆమె తండ్రి, వచ్చే గురువారమే పెళ్లి, అందుకు సిద్ధంగా ఉండు అని నిష్కర్షగా చెప్పాడు. ఏమి చేయటానికి తోచక జూలియట్ లారెన్స్ వద్దకు వెళ్లి సలహా అడిగింది. ఒక చిన్న అఘాయిత్యమైన పని చేస్తే నీకీ పెళ్లి బెడద తప్పుతుంది. అలాంటి పని చేసే సాహసం నీకున్నదా అని లారెన్స్ అడిగాడు. నా భర్త కోసం సమాధి కమ్మన్నా అవుతాను అన్నది జూలియట్. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి పెళ్లికి సమ్మతించి ఉత్సాహంగా ఉండు. పెళ్లికి ముందు రాత్రి నేనిచ్చే మందు తాగేయి. దాని ప్రభావం వల్ల నువ్వు చనిపోయిన దానిలాగా అయిపోయి తిరిగి 42 గంటల అనంతరం నిద్ర నుంచి లేచినట్టు లేచి కూర్చుంటావు అన్నాడు లారెన్స్. జూలియట్ గుండె రాయి చేసుకుని లారెన్స్ చెప్పిన ప్రకారమే చేసింది. ఆమె తాను తెచ్చిన వరుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకోవటం చూసి తండ్రి సంతోషించాడు. బుధవారం రాత్రి ఆమె లారెన్స్ ఇచ్చిన మందు తాగేసింది. పెళ్లి రోజు ఉదయం జూలియట్ను చూసి ఆమె బంధువులు చనిపోయిందనే అనుకున్నారు. పెళ్లి సంబరమంతా ఆర్తనాదాలుగా మారింది. పెళ్లి చేయవచ్చిన పురోహితుడు జూలియట్కు అంత్యక్రియలు జరిపాడు. జూలియట్ శరీరాన్ని శ్మశానానికి తీసుకుపోయి వారి కుటుంబానికి చెందిన వారి శవాల నుంచే సమాధి గృహంలో పెట్టి తలుపులు మూశారు. జూలియట్ తానిచ్చిన మందు తాగిందని తెలియగానే లారెన్స్ రోమియోకు జరిగిన వాస్తవం తెలియపరచటానికి అతని వద్దకు ఒక మనిషిని పంపాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ మనిషి వచ్చి చేరే లోపలనే జూలియట్ మరణ వార్త రోమియోకు తెలియవచ్చింది. అతను వెంటనే ఒక పేద వైద్యుడికి డబ్బు బాగా ఇచ్చి కొంత విషం కొని వాయువేగంతో వెరోనాకు వచ్చి నేరుగా సమాధిని సమీపించాడు. ఆ సమయంలో అక్కడికి కొత్త పెళ్లి కొడుకు కూడా వచ్చాడు. ఇద్దరికీ ఘర్షణ జరిగింది. వారిద్దరూ కత్తులు దూసి పోరాడటంలో కొత్త పెళ్లి కొడుకు కాస్త మరణించాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన నౌకరొకడు జూలియట్ తండ్రి ఇంటికి వెళ్లి తాను చూసిన సంగతి చెప్పాడు. ఈ లోపల రోమియో సమాధిలోకి ప్రవేశించి తన భార్యను చూసి ఆమె నిజంగా చనిపోయిందనే అనుకున్నాడు. ఆమె కొద్ది క్షణాలలో లేవబోతున్నదని తెలియక తాను తెచ్చుకున్న విషం మింగి ఆమె పక్కనే చచ్చిపడిపోయాడు. కాసేపటికి జూలియట్ లేచింది. తన భర్త శవాన్ని చూసింది. ఒక బాకుతో ఆమె ఆత్మహత్య చేసుకుని తన భర్తను చేరుకున్నది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అంతా అయ్యేపోయింది. తమ అనర్ధపు విద్వేషాల వల్లనే రత్నాల వంటి రోమియో జూలియట్లు అకాల మరణం పాలయ్యారని గ్రహించి ముసలివాళ్లు బుద్ధి తెచ్చుకున్నారు. ఎంతో నరబలి అయ్యాక ఆ కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది.